హలో హాయ్ నమస్తే. ఇవాళ అయితే మనం ఆంధ్ర స్టైల్ గోంగూర పన్నీర్ కర్రీని అయితే చూసేయబోతున్నాం. అవునండి, రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకైతే ఫ్రెష్గా పన్నీర్ని తీసుకొచ్చి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇందులోకి మనకైతే టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తీసుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇంకంతేనండి. గోంగూరని తీసుకుని బాగా క్లీన్ చేసుకుని బాగా ఉడకపెట్టేసుకోవాలి. అలానే మనం కళాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసి పన్నీర్ ముక్కల్ని వేపుకోవాలి. లేదా అనుకుంటే స్కిప్ చేయొచ్చు, వేపుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇంకంతేనండి, ఉడకబెట్టిన గోంగూర ఏదైతే ఉందో మిక్సీ జార్లో కాకుండా నేనైతే రోట్లో వేసుకుని ఇలా మెత్తగా దంచేసుకుంటున్నానండి. బాగా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. అంతేనండి, చక్కగా మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో పాటు కాస్తంత మగ్గిన తర్వాత ఏదైతే గోంగూర ఉందో అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని రుచికి సరిపడంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా వాటర్ పోసుకొని కాస్తంత మగ్గిన తర్వాత చూసినట్లయితే చక్కగా రెడీ అయిపోతుందండి. మీరు ట్రై చేయండి. స్వీటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ.